తన పిల్లల కోసం తన జన్మదినాన్ని డబ్బులు వృధా చేయకుండా ఆ డబ్బులు పిల్లల కోసం కార్యకర్తల కోసం వెచ్చించడం అనేది చాలా సంతోషంగా ఉంది. నిజానికి ఇంత మంచి కార్యక్రమం గనుకనే ఇది బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం. ఈ మంచి కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలని చెప్పి నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. వాస్తవానికి మన ప్రభుత్వం పోయి 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు పనులపైన, ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచక పనుల మీద, ఈ ప్రభుత్వ దుర్మార్గాల మీద గత 2.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అద్భుతమైనటువంటి పోరాటం చేస్తా ఉన్నాం. ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేస్తా ఉన్నాం. హైడ్రా లాంటి అరాచక చర్యలను ఎక్కడికక్కడ ఎండగడతా ఉన్నాం. అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఇంత అద్భుతంగా పోరాడుతున్నదంటే మీలాంటి కార్యకర్తల అండదండల వల్లనే మేము ఇంత అద్భుతంగా పోరాడగలుగుతున్నాం. ఇంత ధైర్యంగా అసెంబ్లీలో గాని బయట గాని ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నామంటేనే మీలాంటి కార్యకర్తల కొండంత అండ వల్లనే ఇవాళ మేము ఇంత గట్టిగా పోరాడగలుగుతా ఉన్నాం. ఈ కార్యకర్తల కోసం ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే తప్పకుండా ఇందులో హాజరు కావాలని చెప్పి నేను ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరినీ కలవాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. నిజంగా మనం బర్త్డే పేరిట అట్టహాసంగా సంబరాలు జరుపుకుంటే సంతోషం కాదు. ఇలాంటి పేద కార్యకర్తలు, పార్టీ కోసం అండగా, పార్టీ కోసం జీవితాన్ని త్యాగం చేసే కార్యకర్తల పిల్లల కోసం ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం నాకు చాలా బాగా నచ్చింది. అన్ని నియోజకవర్గాలు, అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, ఇలా కార్యకర్తల పిల్లల కోసం మరిన్ని జిల్లాల్లో, మరిన్ని నియోజకవర్గాల్లో నిర్వహించడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. మిగతా నాయకులు, కార్యకర్తలు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. మిత్రులారా, కేసీఆర్ గారు చాలా మంచి కార్యక్రమాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు